హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బాక్స్ ప్లీటెడ్ లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 2 పొరలుగా వేసుకోవాలి. ఇవి 2 ఫోల్డ్స్. ఇప్పుడు మనం దీని వెడల్పు అంటే విడ్త్ నేను ఇక్కడ 30 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 2 ఫోల్డ్స్ వేసాను కాబట్టి 2 ఫోల్డ్స్కి ఒక్కొక్క ఫోల్డ్ 30 ఇంచెస్ అనమాట. ఇలా మనం 60 ఇంచులకి తీసుకోవాలి ఫ్యాబ్రిక్ని. 2 ఇయర్స్కి పాపకి మ్యాక్సిమం 44 ఇంచెస్ అయితే మనకి సరిపోతుందండి. నేను ఇక్కడ కావాలని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. సో దీని పొడవు వచ్చేసి 17 ఇంచులు తీసుకోవాలండి. నేను ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని మొత్తం 20 ఇంచులకి తీసుకున్నాను. మనకి కుట్టులోకి పోతాయి కదా మనకి. సో దానికోసం నేను మొత్తానికి 20 ఇంచులకి మార్క్ పెట్టుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం బాక్స్ ప్లీట్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ ప్లీట్కి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి అయితే మనకి ప్లీట్ కొంచెం చూడడానికి అందంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ అంటే 1 ఇంచ్ దాకా వదిలేసుకుని అక్కడి నుంచి మీరు ప్లీట్స్ పెట్టుకోండి. అంటే మనకి సీమ్ అలౌన్స్ కుట్టుకు ఉండాలి కదా మనకి. సో దానికోసమని ఒక 1 ఇంచ్ వదిలేసుకుని మీరు మార్క్ చేసుకోండి. రెండో సైడ్ కూడా మనకంటే రెండో పొరకి కూడా పడేలాగా మీరు కొంచెం కిందకి లాక్కుని ఈ విధంగా పెట్టేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా కూడా మనం డ్రా చేసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వేరేగా సెపరేట్గా అక్కర్లేకుండా ఇలా 3 ఇంచెస్కి 2 కూడా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసేసుకోవాలి అంతా కూడా. ఈ విధంగా 2 పొరలకి కూడా మీరు డ్రా చేసేసుకోండి. ఈ విధంగా మనం మార్క్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం వీటి మీద పిన్ చేసుకోవాలి. పిన్ ఎందుకు చేసుకోవాలంటే మనకి కదలకుండా ఉండడం కోసం మనం ఇలా పిన్ చేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా పెట్టేస్తారండి. మనం కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళైతే ఇలాగా పిన్ చేసుకోండి. ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా, దాని మీదకి ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ సెకండ్ది దీని వైపుకి వచ్చేలా పెట్టుకోండి. అంటే 2 ఒకదాని ముందు ఒకటి ఉండేలా చూసుకోండి. అలా రెండు ప్లీట్స్ మనం ఒకదాని ముందు ఒకటి వచ్చేలా మనం ప్లీట్స్ చేసుకోవాలన్నీ కూడా. మీరు 3 ఇంచెస్కి పెట్టుకున్నట్లయితే మీకు కొంచెం అందంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, దాని వెనక్కి వచ్చేలాగా మళ్ళీ అడ్డు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అక్కడ కూడా మనం సూది పిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అది కూడా దీని వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ. 2 ప్లీట్స్ వచ్చేసి మనకి ఒకటి ఎదురెదురుగా రావాలన్నమాట. 2 ప్లీట్స్ వచ్చి ఈ విధంగా అన్నీ కూడా పిన్ చేసేసుకోండి. జాగ్రత్తగా పిన్ చేసుకుని మనం దానిపైన కుట్టు వేసేసుకోవాలి. సెకండ్ది కూడా మనం అదే విధంగా పెట్టుకుని పిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పిన్ చేసుకున్న దాని దగ్గర అక్కడ మనం కుట్టు వేసేసుకోవడమే. మనం రెండింటి మీద కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకుని మనం దాని సైడ్ని కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి ఇలా మనం జాయిన్ చేసుకున్నాక చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మీరు డిజైన్ ఒకటి జాయిన్ చేసేటప్పుడు చూసుకుని జాయిన్ చేసుకోండి. అంటే మనకి నీట్గా వచ్చేలా ఫినిషింగ్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం వేస్ట్ బ్యాండ్ తీసుకోవాలి. వేస్ట్ బ్యాండ్ ఎలా తీసుకోవాలంటే మా పాప వేస్ట్ వచ్చేసి ఇక్కడ నాకు 18 ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఇంకొక 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. అంటే అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ మనకి సీమ్ అలౌన్స్ పోవడానికి నేను ఇలా తీసుకున్నాను. అంటే మనకి కొంచెం ఎప్పుడైనా సరే టైట్ అయినా కూడా విప్పుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం వేస్ట్ బ్యాండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ బ్యాండ్ని దీనికి పిన్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా పెట్టుకుని అక్కడ పిన్ చేసుకోవాలి. మీరు పిన్ చేసుకునేటప్పుడు మనం 1 ఇంచ్ దాకా వదులుకొని పిన్ చేసుకోండి. మీరు కావాలంటే మీకు ఎంతైతే ఇక్కడ బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు కొలుతుందో అంత వైట్స్ బ్యాండ్ తీసుకోవచ్చు. కావాలంటే అదంతా కూడా మనం పిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే కరెక్ట్గా పాప కొలత ప్రకారం తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుని మీరు మొత్తం అంతా కూడా పిన్ చేసుకుని ట్యాగ్ చేసుకోండి. ఇలా పిన్ చేసుకుని మనం అక్కడ కుట్టు వేసుకున్నాక దాన్ని తిప్పినట్లయితే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా తిప్పితే మనకి వేస్ట్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దానిపైన ఇలా కుట్టు వేసేసుకోవాలి.
చూసారు కదా, ఇలా కుట్టు వేసుకున్నాక మనకి చాలా నీట్గా వచ్చింది అంతా కూడా. ఇప్పుడు మనం దీన్ని తిరిగేసుకుని ఇలాగ మళ్ళీ సెకండ్ వైపు కూడా మడత పెట్టుకుని ఇలాగ కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ని 16 ఇంచెస్కి తీసుకున్నాను. అంటే మా పాప నడుము 18 ఇంచులు కదా, దానికి 2 ఇంచులు తక్కువ చేసుకుని నేను 16 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం లోపలికి పంపించేసుకోవాలి. ఈ వేస్ట్ బ్యాండ్, ఈ ఎలాస్టిక్ బ్యాండ్ని మనం లోపల పెట్టేసుకోవాలి. ఈ విధంగా మీకు కింద అంచులు కనుక కుట్టు వేసుకోవాల్సినట్లయితే దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని మీరు కుట్టు వేసేసుకోండి. మీకు ఆల్రెడీ అక్కడ మిషన్ నేత కనుక ఉంటే కనుక ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు మనం దీని అంచు చివరన ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎలా స్టిచ్ వేసుకోవాలంటే అది మనం లోపలికి తిరిగేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోండి. ఇలా బయటికి కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మీరు స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనం దాని ఎడ్జెస్ని కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం వేస్ట్ బ్యాండ్ కూడా స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం లోపల పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ మీరు లైనింగ్ పార్ట్ని స్టిచ్ వేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకోండి. తిరిగేసుకుని లోపలికి మనం ఇలా విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి అంతా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. బాక్స్ ప్లీట్స్ చాలా ఈజీ మెథడ్ అండి. లెహంగా మనకి ఎవరైనా కూడా కుట్టేయచ్చు, అసలు మిషన్ రాని వాళ్ళు కూడా కుట్టేయచ్చు అనమాట. చాలా ఈజీగా మనకు అయిపోతుంది. ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకవేళ కింద కనుక మీకు అంచులు కుట్టనట్లయితే మీకు నాకు ఆల్రెడీ మిషను నేత ఉంది కాబట్టి నేను ఉంచేసాను ఆ విధంగా. ఒకవేళ మీకు కుట్టుకోవాలనుకుంటే 2 డబల్ ఫోల్డ్ చేసుకుని మీరు కిందంతా కూడా కుట్టేసుకొని ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా బాక్స్ ప్లీట్ లెహంగా అయితే ఈ విధంగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి ఇంకా క్లారిటీతో మంచి మంచి వీడియోస్ చేస్తానండి. తప్పకుండా మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.